హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. ఈరోజు దాబా స్టైలు మేథీ చామన్ కర్రీ ఇంట్లోనే తయారు చేస్తానండి. చాలా సింపుల్ టిప్స్తో చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని మనం హోటల్ దాకా వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం వీడియో అనేది లెంతీగా ఉందని లైట్గా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. అందుకే మీకు కొంచెం స్పీడ్గా అనిపిస్తుంది. అంటే మరీ లెంతీ ఉన్నా చూస్తానికి ఇంట్రెస్ట్ ఉండదని నేను ఇలా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక 10 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి షాజీరా 1 టేబుల్ స్పూన్, 4 దాల్చిన చెక్క యాడ్ చేసి అవి వేగిన తర్వాత 4 చిన్న ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు మూత పెట్టేసి వేయించుకోవాలి. అంతకన్నా ముందు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి. ఇలా మూత తీసిన తర్వాత ఉల్లిపాయలు అనేవి ఇలా మగ్గాయండి. దీంట్లోకి ఒక 4 టమాటోస్ని కూడా సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసాను. ఇప్పుడు టమాటో అంతా ఆనియన్లో కలిసే విధంగా 1కి 2 సార్లు మంచిగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గిచ్చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి ఆనియన్స్, టమాటోస్ మంచిగా కుక్ అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు దీంట్లోకి నేనైతే చిన్న కట్టలు మెంతాకుని తీసుకున్నాను. ఇలా ఆకు వరకు కొంచెం లేతగా ఉంటే కాడలు కూడా యాడ్ చేశానండి. ఒక 2 కట్టలు అయితే యాడ్ చేస్తున్నాను. పెద్ద కట్ట అయితే 1 సరిపోద్ది, చిన్నవి అయితే 2. ఇవి ఇలాగా శుభ్రంగా ఒలిచి 1కి 2 సార్లు కడిగేసి 2 కట్టలు మెంతాకుని కూడా దీంట్లో వేసేసి మంచిగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించేసేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఇలా ప్రతిసారి మూత పెట్టి తీసినప్పుడు ఆయిల్ పైకి తేలితేనే మనకి కర్రీ అనేది ప్రాపర్గా వస్తుందండి. ఎందుకంటే బాగా మగ్గింది కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేశాను. అంటే ఆ పేస్ట్లో చిటికెడు పసుపు యాడ్ చేశాను, అందుకనే ఎల్లో కలర్లో ఉంది. ఇలా మంచిగా మిక్స్ చేసేసి పచ్చి వాసన పోయే విధంగా వేయించేసుకోవాలి మూత పెట్టేసి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కడ కూడా పచ్చిగా అనిపించకూడదు. అలాగే ఫ్రెష్ది యాడ్ చేసుకోండి. అంటే నిల్వ పేస్ట్ అయితే వేయద్దు, అప్పటికప్పుడు ఫ్రెష్ది అయితేనే కర్రీకి మంచి టేస్ట్ ఉంటుందండి. చూసారు కదా, మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడైతే మూత తీస్తామో మంచి అరోమా అయితే వస్తుందండి. ఆ పేస్ట్ అంతా వేగిపోయి మంచిగా వస్తుంది స్మెల్. ఇప్పుడు ఒక 20 గ్రాములు జీడిపప్పుని వేడి పాలల్లో నానబెట్టుకొని మెత్తటి పేస్ట్ పట్టేసుకున్నాను. ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉంటే 1 కప్పు దాకా వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ జీడిపప్పు పేస్ట్ అంతా ఈ టమాటో ఆనియన్కి పట్టే విధంగా కలిపేసేసుకోండి నీట్గా. మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలే విధంగా మగ్గబెట్టేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత నీట్గా కలిపెట్టేసుకొని నేనైతే ఒక 200 గ్రామ్స్ వరకు సన్నగా, కొంచెం పెద్దగా ఉండాలి, అలాగే సన్నగా ఉండాలి. అంటే బార్ వచ్చేసరికి సన్నగా ఉండాలి, వెడల్పు వచ్చేసరికి కొంచెం లావు ఉండాలి. అలా గ్రేట్ చేసుకోండి. ఇలా గ్రేట్ చేసుకున్న పన్నీర్ని దీంట్లో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. మరీ సన్నగా తురుముకుంటే మనకు కర్రీ అనేది మరీ స్మాష్ అయిపోయినట్టు అనిపిస్తుంది, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియా పౌడర్ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1.5 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూను మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలి. కొంచెం లైట్ రెడ్ కలర్ లాగా రావాలన్నమాట కర్రీ అనేది. ఇలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం మిక్సీ జార్లో ఆల్రెడీ పేస్ట్ మిగిలితే వాటర్ పోసాం కదా, ఆ వాటర్ని కూడా 1 కప్పు వరకు యాడ్ చేసేసి సాల్ట్ తగ్గితే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపెట్టేసేయండి. ఇలా కలిపెట్టేసి ఒక 4 నిమిషాల పాటు మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను. అంటే 1.5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేయాలండి. ఈ ఫ్రెష్ క్రీమ్ వచ్చేసరికి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఏం లేదండి, పాల మీద మేగడ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టి పాలను బయటికి తీస్తే మేగడ అనేది పైన ఉంటుంది మందంగా. దాన్ని మిక్సీ పట్టేస్తే లేదా బ్లెండ్ చేస్తే ఇలా థిక్ క్రీమ్లా వస్తుంది. దాన్ని అయితే యాడ్ చేశాను. లేదు అనుకుంటే బయట షాప్స్లో కూడా ఉంటాయి.
కొన్ని కర్రీస్ కావాలి అనుకున్నప్పుడు, సేమ్ అదే టేస్ట్ కావాలి అనుకున్నప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటేనే ఆ సేమ్ టేస్ట్ అనేది వస్తుంది. దాంట్లో ఈ మేథీ చామన్ కర్రీకి ఖచ్చితంగా ఫ్రెష్ క్రీమ్ అనేది ఉండాలండి. అలా వేసేసి ఫ్రెష్ క్రీమ్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గబెట్టేసి మూత ఓపెన్ చేస్తే ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా బబుల్స్తో మేథీ చామన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత మంచి అరోమా ఉందో తెలుసా, కమ్మటి వాసన అయితే వస్తుంది. అప్పుడు దీన్ని 1కి 2 సార్లు కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని పైన ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకొని అలాగే గ్రేట్ చేసిన పన్నీర్ను కూడా కొంచెం కొంచెం దీనిపైన వేసుకుంటూ మధ్యలో మెంతాకుని గార్నిష్ కోసం పెట్టుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీగా ఉండే మేథీ చామన్ కర్రీ అచ్చం డాబా స్టైల్లో లాగా రెడీ అయిపోయిందండి. ఈరోజు నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ దేర్.